జై శ్రీమన్నారాయణ శివాయ గురవే నమః. 12వ అధ్యాయము కార్తీక ద్వాదశి మహత్యము. వశిష్ఠ మహాముని జనక మహారాజు గారితో చెప్తున్నాడు, ఓ మహారాజా, అన్ని మాసములోకెల్లా ఈ యొక్క కార్తీక మాసము మహాశ్రేష్టమైనటువంటి మాసము. సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలమును ఇస్తుంది. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. పౌర్ణమి కంటే శుక్ల పాడ్యమి 1,00,000 గుణముల కలది. శుక్ల పాడ్యమి 1,00,000 గుణములను కలదు. అలాగే శుక్ల పాడ్యమి కంటే చివరి ఏకాదశి 1,00,00,000 రెట్లు గుణప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. అంతిమ ఏకాదశి నాడు ఉపవాసముండువాడు, గీతాధ్యాయముచే జాగరణ చేయువాడు సమస్త పాపములన్నీ కూడా దూరమయ్యి పుణ్యపురుషుడు అవుతాడు. అదేవిధంగా విష్ణులోకమును పొందుతాడయా. కార్తీక మాసమునందు ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి పారాయణము చేయువాడు ముక్తిని పొందుతాడయా. అంతటి వాడికి సమస్త సంపదలు వృద్ధి పొందుతాయి. సూర్యగ్రహణము నాడు గంగా తీరమునందు 1,00,00,000 బ్రాహ్మణులకు చేసినటువంటి అన్నదానము కంటే ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికి చేయు అన్నదానము చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. 1000 గ్రహణములు, 10,000 వ్యాప్తిపాత యోగములను, 1,00,000 అమావాస్య కలిసి ద్వాదశిలో 16వ వంతు కూడా చాలదు. పుణ్యమును ఇచ్చు తిథులు అనేకమైనవి ఉన్నను ద్వాదశి హరిప్రియముగాన వాటి అన్నిటికంటే ఫలప్రదమైనటువంటిది. కార్తీక శుక్ల ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి హరి పాలసముద్రము నుండి నిద్రలేచును గనక ఆ ద్వాదశిని హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నదానము ఆచరించిన వాడు భోగములను పొంది అంతమున హరిసన్నిధి పొందుతాడయా. కార్తీక మాసములో ద్వాదశి నాడు పెరుగన్నము దానము చేసినటువంటి వాడు సమస్త ధర్మ ఫలము కంటే అధిక ఫలమును పొందుతాడయా. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చేటటువంటి ఆవుకి బంగారపు కొమ్ములను చేయించి కాళ్లకు వెండి డెక్కలు చేయించి పూజించి దూడతో కూడినటువంటి దానమును బ్రాహ్మణునకు ఎవరైతే ఇస్తారో ఆ ఆవుకు ఎన్ని వెంట్రుకలైతే ఉంటాయో అన్ని సంవత్సరములు స్వర్గ నివాసము చేస్తారు. ఈ కార్తీక మాసమునందు వస్త్రదానము చేసినటువంటి వాడికి పూర్వజన్మ పాపములన్నీ కూడా నశించిపోవునయా, వైకుంఠమునకు పోవుతాడయా. ద్వాదశి అందు గాని పౌర్ణమి అందు గాని పాడ్యమి నందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చినటువంటి వాడి 1,00,00,000 జన్మములలో చేయబడినటువంటి సమస్త పాపములన్నీ కూడా నశించిపోవును. ద్వాదశి నాడు ఫలములు గాని యజ్ఞోపవీతాన్ని గాని తాంబూలము దక్షిణము ఇచ్చినటువంటి వాడు పొందు ఫలము చెప్పలేనిది. పూర్వోక్త దానము చేసినటువంటి వాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయును దానమిచ్చినటువంటి ఫలమును పొందుతాడయా. ఈ యొక్క కార్తీక మాసములో వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో సాలగ్రామ దాన మహిమ గురించి చెప్తున్నాడు. ఓ జనక మహారాజా, గోదావరి తీరమందు దురాచారవంతుడైనటువంటి ఒక కమ్మటి ఉండేవాడు. అతను చిన్న దానమైనా కూడా చేసేటటువంటి వాడు కాదు, తను అనుభవించేటటువంటి వాడు కూడా కాదు. ఎవరికి ఉపకారము చెయ్యక పరనింద చేస్తూ ఉండేటటువంటి వాడు. వేరే వారి ఆస్తుల యందు అనురక్తి కలిగి ఉండేటటువంటి వాడు. ఆయన ఒక బ్రాహ్మణునకు కొంత ధనము అప్పుగా ఇచ్చి దానిని రాబట్టుకొనడానికి ఆ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణుడు గ్రామాంతరము వెళ్ళినట్లు తెలుసుకొని అచటకు వెళ్ళి నా సొమ్ము నాకిమ్మని అడిగాడు. ఈ నెలాఖరిన నీ సొమ్ము ఇవ్వగలనని ఆ బ్రాహ్మణుడు కమ్మటి వానితో అనగా ఆ కమ్మటి వాడు బ్రాహ్మణుని నానా విధాలుగా దూషించి కాలితో తన్ని తన వద్దనున్న కత్తితో కొట్టగా బ్రాహ్మణుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అది తెలుసుకున్నటువంటి కమ్మటి రాజు శిక్షిస్తారనేటటువంటి భయముతో అచట నుండి పారిపోయి కొంతకాలము తర్వాత మృతి చెందాడు. అతను చేసినటువంటి పాపకర్మము వలన యమభటులు అతనిని నరకలోకమునకు తీసుకుపోయారు. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు మరణించిన అనంతరము తండ్రి సంపాదించినటువంటి సంపదలలో మంచి పనులు చేస్తూ చెరువులు త్రవ్వించి సత్రములు కట్టించి యజ్ఞయాగాదులు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ధర్మవీరుడు
హరిని పూజించే సమయములో నారదముని సమస్త లోకములను తిరుగుచు అతని వద్దకు వచ్చి, ధర్మవీరుడు నారదమునిని, మీరు మా గృహమునకు వచ్చినందుకు మా గృహము పావనమైనది, నేను ధన్యుడనైనాను స్వామి, నేను ఆచరించవలసిన పూజా విధులను, దానములను, ధర్మములను గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని ప్రార్థించాడు. అంత నారద మహాముని సూర్యుడు తులారాశి యందు ఉండగా కార్తీక మాసమునందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామము దానము చేసిన వారికి జన్మాంతరము చేసినటువంటి పాపము అంతా కూడా నశించిపోవునయా. నీ తండ్రి మరణించి యమలోకములో బాధలు పడుతూ ఉన్నాడు, అందుచేత నీవు సాలగ్రామ దానము చేసి అతనిని ముక్తి కలిగించునాయన అని చెప్పాడు. అప్పుడు ధర్మవీరుడు మునీంద్ర, నేను భూదానము, గోదానము, తిలదానము, సువర్ణదానము మొదలగు దానములు చేయుచున్నాను. వాటి వల్ల కానిది ఒక శిలాదానము వల్ల ముక్తి ఎలా కలుగుతుంది? అది భోజ్యము కదా, భక్షణము కాదు కదా, కనుక నేను దానిని దానముగా ఇవ్వను అని ఖచ్చితముగా చెప్పాను. అతనికి ఉపదేశించి లాభము లేదని తలంచి వెళ్లిపోయాడు. కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి చెంది మహాపురుషుని మాట వినని పాపమునకు నరకమునందు బాధపడుచు సింహముగా 3 సార్లు, కోతిగా 3 సార్లు, 5 సార్లు వృషభముగా జన్మించి 10 మార్లు స్త్రీగా జన్మించి అన్ని సార్లు తొందరగా వైధవ్యము పొంది తర్వాత యాచకునకు కూతురుగా పుట్టి యుక్త వయసు రాగానే వివాహం ఆడగా అతను కూడా మృతి చెందగా విషయమును యాచకుడు తెలుసుకొని కూతురి చేత సాలగ్రామ దానము చేయించగా సర్వపాపములు పోయి ఆమె భర్త తిరిగి బ్రతికి వచ్చెను. వారు చిరకాలము సుఖముగా ధనకనక వస్తు వాహనాలతో పిల్లలతో సుఖమును పొంది మరణానంతరము స్వర్గమును పొందినారు. నరకమునందు తండ్రి కూడా సాలగ్రామ దాన మహిమ చేత ముక్తిని పొందాడు. కనుక సాలగ్రామ దానము చేత హరి సంతోషించి సమస్త భోగభాగ్యములను కలిగించి స్వర్గ ప్రాప్తిని కలిగిస్తాడు. ఇందులో సందేహము లేదు. కోటి జన్మలలో చేసినటువంటి పాపము కూడా కార్తీక మాసమునందు సాలగ్రామ దానము చేత సమస్త పాపములు కూడా నశిస్తాయి జనక మహారాజా అని చెప్పి ఈ యొక్క ద్వాదశోధ్యాయాన్ని సమాప్తం చేస్తున్నాడు. 12వ అధ్యాయాన్ని సమాప్తం చేస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.